హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చాలా మంది కింద నా కామెంట్స్ లో చెప్తూ ఉంటారు, ఏందన్నా అంతా వైఎస్ఆర్సీపీకి మాట్లాడుతున్నావు ఏందన్నా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, మీకు నిజాన్ని మాట్లాడదాం మనం. ఓకే, మీకు సూపర్ 6 వచ్చాయా? రాలేదు. పోనీ అమ్మఒడి పడిందా? పడలేదు. మెగా డిఎస్సి వచ్చిందా? రాలేదు. ఇంకా ఏ విషయమై మేము ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలో చెప్పండి. మీరు అనుకూలంగా మాట్లాడటానికి ఒకటి చెప్పినా కూడా మేము దాని గురించి మాట్లాడతాం, పాజిటివ్గా చెప్తాం. అంతకన్నా ఇప్పుడు ఇంకో దరిద్రాన్ని మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. ఇది ఎంత దరిద్రం అంటే దరిద్రాలకే పెద్ద దరిద్రం. ప్రభుత్వం చేతగానితనం కొట్టొచ్చినట్టు కాదు, తన్నొచ్చినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులే, నేటి విద్యార్థులే రేపటి భావితరాలకు మార్గదర్శకాలు అని చెప్తూ ఉంటారు. కరెక్టే, మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? 10th క్లాస్ విద్యార్థులను ఎందుకు గాలికి వదిలేసింది అని అడిగితే, గాలికి ఎందుకు వదిలేసింది అబ్బే అంటూ ఉంటారు. మరి గాలికి వదిలేకపోతే ఏమంటారు ఇటువంటి పనులు చేస్తే? చదివేది ఎలా అంటూ ఒక ఆర్టికల్, దాన్ని చదివిన తర్వాత ఈ చదువులు ఎందుకయ్యా అని నాకు అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం ఎందుకయ్యా అని కూడా అనిపిస్తుంది. అయితే మార్చి 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అది 142 కేంద్రాల్లో, అటు 17,300 చిల్లర గర్ల్స్, 17,700 చిల్లర బాయ్స్ కి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న క్రమంలో వారికి సంబంధించిన మెటీరియల్, స్టడీ మెటీరియల్ అందించవలసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ది. ప్రతి సంవత్సరం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ స్టడీ మెటీరియల్ గవర్నమెంట్సే ఇస్తూ ఉంటాయి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ప్రొఫెషనల్ తీసుకొని ఆ స్టడీ మెటీరియల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పుకుంటూ స్టడీ మెటీరియల్ 10th క్లాస్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు అంటే బడ్జెట్ లేవంట. స్టడీ మెటీరియల్ సప్లై చేయడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట. మరి ఇంత దీనమైన స్థితిలో ఉన్నారా? 1,45,000 కోట్లు అప్పు చేసుకోడు ఆంధ్రప్రదేశ్. ఇంత గవర్నమెంట్ సిచ్యువేషన్ లో ఉందా ప్రభుత్వం? అంటే 10th క్లాస్ పిల్లలకి మినిమం స్టడీ మెటీరియల్ కూడా అందించలేని దరిద్రమైన సిచ్యువేషన్ లో ఈ గవర్నమెంట్ ఉందన్నమాట. అటువంటిప్పుడు మరి ఈ గవర్నమెంట్ మేము ఎలా అభినందించాలి? చదువుకునే విద్యార్థులకి కనీసం స్టడీ మెటీరియల్ ఇవ్వడం చేత కాదు, కానీ నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని సొల్లు కబుర్లు చెప్పి అబద్ధ ప్రామిసులు చేయడానికి మాత్రం గవర్నమెంట్ కి టైం ఉంది. అమ్మఒడి వేయటం చేత కాదు, కానీ ఇంత పొడుగు కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్కూల్స్ అన్ని పాడైపోయినాయి అనేసి డావోస్లో చెప్పే అంత బుర్ర ఉంది వీళ్ళకి. ఇటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నా జీవితంలో మొట్టమొదటిసారి స్కూల్స్ లో సీట్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్స్ లేవని బోర్డులు పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. స్కూల్స్ కి రంగులేసి టేబుల్లు, వాష్రూమ్లు, మంచి నీటిని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పిల్లలకి నాణ్యమైన విద్య, బుక్స్, షూస్, స్కూల్ డ్రెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గోరుముద్ద అంటూ మెనూలు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ వాళ్ళ విద్యకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని సమకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని మేము ఎందుకు పొగడకూడదు? అటువంటి వ్యక్తికి మేము ఎందుకు బాసటగా నిలవకూడదు? ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ జనాలేనా, విద్యార్థులు కాదా? విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కు లేదా? ఒక్కొక్క వ్యక్తికి కొని వీళ్ళందరికీ అమ్మఒడి ఇచ్చేసి 15,000, 18,000, 15,000, 18,000 వాళ్ళ అకౌంట్ లో వేసి నువ్వేమన్నా చేయకపోతే ఓకే, ఏదో అన్నిటికీ ఇచ్చాడు, చేయకుండా ఉన్నాడని అనుకోవచ్చు. కానీ ఒక్క పైసా ఇప్పటివరకు విద్యార్థులకి ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళకి స్కూల్ డ్రెస్లు, బుక్స్, షూస్ కూడా సరిగా ఇవ్వకుండా, అమ్మఒడి వేయకుండా, ఇప్పుడు వాళ్ళకి 10th క్లాస్ కావాల్సిన స్టడీ మెటీరియల్ కూడా నువ్వు ఇవ్వకుండా, 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఉంటాయి, ఆ ట్యాబ్స్ కూడా ఇవ్వట్లేదు కదా మీరు. ఆ ట్యాబ్స్ లో చూసుకుని చదువుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పీడిఎఫ్ ఇస్తున్నారంట. ఏది? అదంతా తయారు చేసిన పీడిఎఫ్ ప్రింట్ చేసి దాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దాన్ని పీడిఎఫ్ రూపంలో పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఆ పీడిఎఫ్ ఒక్కోటి దగ్గర 198 పేజీలు ఒకటి ఉంటే 218 పేజీలు ఒకటి ఉందంట, నాన్ డీటెయిల్డ్ గా. ఆ లాంగ్వేజెస్ మొత్తం తీసుకుని, లాంగ్వేజెస్, నాన్ డీటెయిల్డ్, సోషల్ ఇవన్నీ కలిపి ఏమో 198 పేజీలు ఒకటి, 218 పేజీలు ఒకటి ఉంటే వాటిని తీసుకెళ్లి ప్రింట్కి ఇస్తే, ప్రింట్ తీయించుకోవాలంటే ఒక్కొక్క పేపర్ 2 రూపాయలు ఖర్చు, 2 నుంచి 3 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటే సామాన్య పిల్లలు అంత ఖర్చు పెట్టుకోగలరా? 1000 రూపాయల పైన ఖర్చు అవుతుంది, సామాన్యులు పెట్టుకోగలరా? ఏంటి కావాలని స్టడీ మెటీరియల్ కి
ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2.17 crores అవుతుందంట పిల్లలు ప్రింట్ల కోసం ఖర్చు పెట్టే ఖర్చు. మరి ఇటువంటి దరిద్రమైన సిచ్యువేషన్ లోకి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని తోసివేసే ప్రభుత్వాన్ని మేము ఎందుకు పొగడాలి? ఎందుకు ఆ ప్రభుత్వానికి బాసటగా నిలవాలి? ఈ విషయాన్ని మేము ప్రశ్నించకూడదా? ఈ ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారా? మేము ఓడిపోతుంది, బాల్యం ఓడిపోతుంది, విద్యా వ్యవస్థ ఓడిపోతుంది, సంక్షేమం ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత 9 నెలలుగా -6 లోకి పడిపోయినటువంటి జిఎస్టి గురించి మాట్లాడితే కోపాలు వస్తాయి, జీడిపి గురించి మాట్లాడితే కోపాలు వస్తాయి. సంక్షేమం పడిపోతుంది, సామాన్యుడి యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి అని ప్రశ్నిస్తే కేసులు పెడతారు మీరు. అంటే ఇటువంటి ప్రశ్నించకూడదా? పచ్చ పిల్లల బ్యాచ్ అంతా ఒక పక్కకు వస్తారా? పచ్చ మీడియా అంతా ఒక పక్కకు వస్తుందా? మా పైన కేసులు పెట్టింది మీ టీవీ ఛానల్ ఇంత పెద్ద బులెటిన్లు చేస్తా ఉంటారా? పోనీంటే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నీకు ఎవడ భయపడేవాడు లేడులే. కానీ ఇది సర్కారు పద్ధతులు. కనీసం 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అత్యంత ప్రభావితంగా విద్యా వ్యవస్థని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నందుకు హృదయపూర్వకంగా దండాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.